మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా. స్వప్న, అనశ్రీరామ్ గారు, ఏంటి మీరు ఫోన్ లో బిజీగా ఉన్నారు? ఏంటి గ్రాండ్ ఫినాలే జరుగుతుంది ఇక్కడ? ఒక నిమిషం, న్యూస్ వచ్చింది చదువు. అంత ఇంట్రెస్టింగ్ ఏముంది? తన ప్రవర్తనతో భర్తని పిచ్చివాడిగా మార్చిన మంజుష. పవన్ కళ్యాణ్ పాట పాడడానికి 50 లక్షలు లంచం ఇచ్చిన శ్రీకృష్ణ. ఓకే, ఇంతకీ ఈ గాసిప్ టాపిక్ ఏంటి? గాసిప్ ఎందుకు తీసుకొచ్చారు శ్రీకృష్ణ, మీరే చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చావు అంటే ఇప్పుడు మా క్యాండిడేట్ వస్తున్నాడు, మా ఫ్రెండ్ వస్తున్నాడు, చక్కగా మంచి మంచి గాసిప్పులతో రెడీగా. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆదిత్య ఫ్రమ్ శ్రీకృష్ణ's team. Something. Gossip. Gossip, fun is gossip. Come on! Hey! మాటల్లోనే ఉంది gossip. మనసే చేసే ఫన్నీ వర్షన్. చూస్తే ఎత్తున్నా, లైతో మిక్సింగ్ చేస్తున్నా, షేర్ చేసి లైక్ కోరి గుట్టే బయట పెట్టనా. డిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా, కహాని కింగు కాకాల సింగు, పనుల్లో జోషు లేక వదిలేసదా. ఓ డిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా, కహాని కింగు కాకాల సింగు, పనుల్లో జోషు లేక వదిలేసదా. ఓ మాటల్లోనే ఉంది గాసిప్, మనసే చేసే ఫన్నీ వర్షన్. కేడి బాసు లేడితోటి జంట కట్టి జంపయారే అల్లా, వాటాలేస్తూ పొద్దులోనా జేబే నింపే బుద్ధితోడా, అకౌంట్స్ అన్నీ ఫేక్ కాదా, సో క్లియర్ పడా. చిలిపి తనపు ముదురు బలపు కోరుకున్న కుంక, బ్రతుకు తెరువు బెదర సాగునా, ఎలాంటి బెదురు లేక సిన్సియర్ అయిన వేళ సాటి వాడి సోది ఎలా. డిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా, కహాని కింగు కాకాల సింగు, పనుల్లో జోషు లేక వదిలేసదా. డిడింగు టుడే ఆఫీసు వారు తెలుపుతా కదా, కహాని కింగు కాకాల సింగు, పనుల్లో జోషు లేక వదిలేసదా. ఓ మాటల్లోనే ఉంది గాసిప్, మనసే చేసే ఫన్నీ వర్షిప్. పోటుగాడా నీ పాటవాన్ని మా ముందు తెకు ఏం కర్మ అనేలా, రోజు పోతే బోనస్ అంట, రేపో మాపో హైకు అంట, తోచిందేదో చెప్తారంట ఈ జన్మకయేనా. అతిగా విధిగా మదిని రుగతు చెరుపుతున్న బాల, చెవిన పడితే కలత తీరదా. మహానంద మేళ కాసిపున వేళ, కాలమంత జారిపోదా.
డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురే సదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురే సదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురే సదా డిడిడింగు డిడిడింగు టుడే ఆఫీస్ వారు తెలుపుతా కదా కహాని కింగు కాకాల సింగు పనుల్లో జోషులు కౌదురే సదా స్వప్న మీరే చెప్పాలి. ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడుతున్నావు. నీ వాయిస్ చాలా 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 బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అన్న శ్రీరామ్ గారు మీరేమంటారు? మొత్తం వినేవాళ్ళు ప్రేక్షకులు అందరూ ఒక ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవ్వాలంటే వీలైనంత హై పిచ్ లో పాడాలి. అంటే నీ గొంతుకు సహకరించినంత హై పిచ్ లో పాడితే బాగుంటుంది అనమాట. ఇది ఫైనల్ కాబట్టి నువ్వు 100కి 150% ఇవ్వాలి కాబట్టి ఈ సలహా ఇస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఆదిత్య, ఇలాగే మంచి పర్ఫార్మెన్స్ తో మమ్మల్ని అలరించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.